హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆల్రెడీ లొకేషన్లో 10 రోజులు షికారు చేస్తూనే ఉన్నాం. మరి ఇవాళ కూడా చేపలు పడదామని వచ్చినాం. మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి చూడాలా. పైన అయితే బళ్ళు బాగానే ఉన్నాయి, ఇక్కడ కింద కూడా ఫుల్ పడుతున్నాయి. పిల్లలు కూడా పడలేదా? ఊడ్చి పడేసారు నిన్న, వెండు వలేసి మొత్తం లాగేశారు. బాగా ఉంది చేప. భయ్యా ఎన్ని పడ్డాయి ఏంటి? చిన్న చిన్న తగిలినా, పెద్ద అయిపోయినాయి. సరే ట్రై చేద్దాం మనం కూడా. ఇవాళ కొద్దిగా ఫ్లోటింగ్ తగ్గింది జనాలు. నిన్న మొన్న వెళ్ళు అంతకుముందు రోజు అయితే తిరునాళ్ళు, ఇక్కడ తిరునాళ్ళంటే తిరునాళ్ళు. నమస్తే భయ్యా. షికార్ బికార్ అంది ఇవాళ. ఓకే, మీతో పాటు నేను కూడా జాయిన్ అవుతా. ఫ్రెండ్స్ లొకేషన్ చూడండి, ఈ లొకేషన్. అక్కడ 15 రోజుల నుంచి గుమ్ముతున్నారు ఇక్కడ. రవ్వ చేపలు, బొచ్చు చేపలు అన్నీ గ్యాస్ కట్టరు. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా స్టార్ట్ చేస్తా. ఇక చేపలు తీయడానికి పడితే చిక్కం రెడీ. గురువుగారు ఇలా పీడర్లు, ముచ్చాగాలాలు అన్నీ తెచ్చిన. అది ఇది ఏదైతే అది దేనికైతే వచ్చింది. చేప వచ్చింది, మామిడి బోని కొట్టిండు. ఫస్ట్ ఏం పడదు భయ్యా? మెరుగా పడ్డది, 1/2 kg మెరుగో గండు. అరే ఆగండ్రా భయ్, ఆగండ్రా. నాటైతే ఇంటికన్నా కాయలు పట్టుకొచ్చా బైక్ తీయాలా. ఫీడర్ వేద్దాం, 4 పాప ఫీడర్ మనం తయారు చేసుకుంది ఓన్గా. ఈ ఆటో మెకానిక్ పని చేస్తా, వాటికి వచ్చే స్పిన్తో చేసుకున్నా. ఫీడర్ పిండి సపరేట్ ఉంది, ఇది కూడా పెడదాం దానికి. చేపల ఆక్సిజన్ అందునే మరి బతికేది, లేకపోతే బతుకు. ఈ చేప కసలు తగలకూడదు. గంటలకి గంటలు వేరు, ఇది వేరు. ఈ మధ్యలో గంటలు ఎక్కువ తగలే ఎవరికి. ఫస్ట్ టైం నీకే తగిలింది అన్నీ. నాకైతే మేము 10 రోజులు షికారు చేస్తాను ఇదే లొకేషన్లో. గంటలేదు కాదు, మొత్తం ఏంటి మెరుగలే బాగా తగింది. ఎవరికి పెద్ద సైజు రాలే. 4 కిలోలు కొట్టుకుపోయింది అవతల పక్క. 4 కిలోలు పడ్డదా? బయలుకెళ్ళి జాగ్రత్త జాగ్రత్త. ఈతొచ్చులే కానీ నీకు అయినా సరే వచ్చినా కూడా రాలేదంటే మా నరసింహ కోసం ఇంతసేపు ఎదురు చూసిన. నరసింహ లేకుండా ఇక పోను కదా. ఏమో మన నరసింహ పండుకొని లెగలేదు అనుకుంటా, ఇంతవరకు రాలే. దానికోసమే పీడర్లకు మేత తైపొడి. అది పడదని డబ్బా పాలే అది చిన్నదిగా. వైరు జరుగుతుంటే వాడు అడికి అక్కడ పోయి చూస్తుండడు, లేకపోతే ఆడు చూసి. ఫ్రెండ్స్ చూడండి, ఇంకో పీడర్ వేస్తాను. ఇది పీడర్ కావాల్సిన మేత. డబ్బాని పడేసి అంత శక్తి లేదు దాని దగ్గర. గుచ్చాను, గుచ్చ అంటే మరి వేరే రకంగా ఆలోచిస్తారు ఆడియన్స్. గుచ్చగాలం గుచ్చగాలం. ఇది డోరాలు అంటారు, డోరాలు. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ లో దీన్ని డోరాలు అంటారు. దాని మీద పోతుంది, దాని మీద కరెక్ట్ దాని మీద పడి చేయి జారింది. ముందే నువ్వు అన్నా లేకపోతే ఇక్కడే పెడతా, ఏం కాదు. వేసిన దాన్ని తీయకూడదు. పిండిలాగే ఉంది, మూత వేస్తే అడుక్కుంటారా. హలో ఫ్రెండ్స్, నమస్తే. అలా చెక్ చేయకండి, లేండి. ఓకే ఫ్రెండ్స్, 2 గుచ్చగాలలో 4 ఫీడర్లు వేసిన. దేనికి పని అయితే చూద్దాం. ప్రస్తుతానికైతే మేత నడుస్తుంది. చాలా దూరంలో ఉందన్న, చాలా దూరం. నరసింహ ఒకసారి అది ఇక్కడ నుంచి దగ్గరకు వచ్చాక వద్దాం అనుకున్నాను. ముందు ఇటు వచ్చేసరికి అటు వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నాయి మొత్తం కుప్ప. వెళ్ళిపోద్ది.
వస్తుందా దిగాల ఇప్పుడు దిగాలంటే దిగుతున్నాను అవసరం రెడీగా ఉండు ముందైతే దిగు లోపలికెళ్ళి అట్లా మంచిగా పట్టుకుని రా ఆ వైర్లు నెత్తి మీద నుంచి తీసుకో చిక్కవి ఆయనకి వద్దు నువ్వు వెనక్కి రాసి నువ్వు జరిగినట్టు జరిగింది అక్కడ ఉండేది జాగ్రత్త జాగ్రత్త అన్న అది లూజ్ చేయాలన్న డబ్బు దూరిస్తాను కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పట్టుకో అక్కడ ఉంది పోయిందా పోతుంది చాప ఎందుకు ఎట్ట తీస్తావు దాన్ని నాకు కాపాడట్లేదు అదేనా తెల్ల కనబడతాను అది వచ్చింది పైకి నాలుగెళ్ళి వచ్చింది ఇప్పుడే నువ్వు పైకి రా తిను నువ్వు పైకి రా పూర్తి పైకి రా నువ్వు పైకి రా నువ్వు రా ఇప్పుడైతే తొందరగా అందరి చేతికి ఇచ్చాయి ఉంది లేదు నాకు నాకన్నా అవకాశం నేను చికెన్ పట్టుకోనా సీనన్నా ఇద్దరితో కావాలా ఒకరితో కావాలన్నా కంపల్సరీ ఇద్దరు నా చేతికి చికెన్ వెనక నుండి పెడతాడు బయటికి రా చెయ్యి 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 ఇటు తిప్పున్నాను ఆపొద్దు చలో మంచి జబర్దస్త్ సైజు తుంట దానికి కొద్దిగా 4 ఇందాకదే దాని జత 6 కిలోల పైన ఉంటుంది 6 కిలోల పైన ఇందాక పడుతుంది అది కనపడలే అది అక్కడ లేదు అది తీసుకెళ్ళిపోయింది నీ బామ్మ అదా దాని జత ఇది ఈజీగా 6.5-7 కేజీలు ఉంటుంది రవ్వ అని చూడండి చలో శ్రీనివాస్ చికెన్ ఇదే వీడియో కంటిన్యూ అవుతుందా పట్టుకో జీరో మళ్ళొకసారి మళ్ళొకసారి పెడదామని జీరో ఉంది వేసే పెట్టే 5 కేజీల 5 కేజీల 8 5 ఉంది బట్టే ఉంది అది ఉండని ఆగని లోన పడితే మళ్ళీ అంత నీస్ అయింది నేను చూడండి 6 కిలోలు అన్న 100 గ్రాములు తక్కువ ఉంది అది చూసేసుకోను ఇక్కడ రాదు నాన్న కష్టం ఆడ పట్టుకుని లాగు ఆడలాగు ఈడలాగు వద్దు ఇంతసేపు నువ్వు ఇక్కడ బాటిల్ వేసి కూర్చున్నావు ఇదంతా లాక్కోవద్దా చేప తెడ్డిద్దాం లేదు ఏ లాగినా అంతా ఆడే ఉంది 6 కేజీ ఉంటుంది ఇటు ఉన్న చోట వెళ్ళింది కొట్టినట్టు లాక్కపోతే కొద్దిగా యువతలకి రాదు బయట ఇటు ఉండాలి నన్ను కొద్దిగా పట్టుకోను జాగ్రత్త ఊరికైనా ఇట్లా దాళాలు వేసుకోవద్దు దాని గని వెళ్ళి చూసినావా ఇగో నోట్లో వేసుకోలేదు దాని సైడ్ వెళ్ళింది ఇగో చేతిన్నర డబ్బాలు వేసినప్పుడు ఇది లాక్కోవాలి దగ్గర లైటింగ్ వెయిట్ చేయడం చేప పడ్డప్పుడు లైట్ ఆన్ చేస్తే అయిపోయి మనం ఎంతసేపు ఉంటామో తెలియదు ఉన్నది ఒకటే లైట్ అప్పటిదాకా దాన్ని కవర్ చేయాలి కాబట్టి కవర్ చేద్దాం ఆపుతా వీడియో పడ్డప్పుడు తీద్దాం అదే కానీ అతి ప్రధాన సినిమా చిక్కమై జాగ్రత్త ఓకే నువ్వు కొద్దిగా ఓకేలే కానీ లైట్ జాగ్రత్త ఈ పీడలకు పడ్డది ఆడికి పోదు కాబట్టి కొద్దిగా దారాలని ఇటు వచ్చాయి ఇదేంటి ఇటు వచ్చాయి ఆడికి పోవాల్సిన అవసరం ఇటు వచ్చాయి అటు ఉడుకుడు వద్దు కానీ వేసేయన్నా ఇంకా వేసేయి సరేనా అన్నాను పీడలు పడ్డది ఆడికి పోదు అని చెప్తున్నాను ఫోన్ మాట్లాడుకు కానీ చూడండి జాగ్రత్త కొట్టినప్పుడు బరాబరు జాలం గుచ్చుకుంటుంది కింద పెడదాం రెండు పాపలు తీస్తా నచ్చిమా ఇక్కడ పాపలు చూపినా
అని చూడండి 2 2.5 ఉంటుంది. కేజీన్నర కేజీన్నర మెరుగా ఫ్రెండ్స్ చూడండి మెరుగా ఫిష్. ఓకే రైట్ మరోసారి పెట్టు. మన నరసింహ కోరిక మేరకు దద్దా చిక్కనేది చిక్కగా ఉందా? ఫ్రెండ్స్ చూడండి ఇంకోటి పట్టది రాదు, వైర్ పట్టిందా? వైర్ పడితే ఏం పట్టిన వచ్చింది కానీ చిన్నగా వైర్ లూజ్ అవుతుంది. లైట్ పెట్టిన కళ్ళలో నీళ్ళు పడితే ఆగిందన్న. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నేను చూడండి ఇంకోటి చిక్కం పట్టింది. ఇది చిక్కం అది 2 మనే. ఆడికి పోదు, గాలాలు గుచ్చుకుంటాయి. ఇది 2 kgs బరాబర్ ఉంటుంది. ఇందాక పడదు కేజీన్నర కానీ 2 కిలోలు ఉంటుంది. అట్టే ఉంచు. గాలాలిద్దే అంటే పడుకోదాన్ని ఒక్కసారి నటిమా వైర్లు అన్ని కాదు ఇక్కడ చూపెడతాను. కానీ చూడండి ఉచ్చగాలానికి 2 పాపలు పెడితే దానికి పడ్డ చేపలు పట్టుకోరాదు. ఎందుకు దానికి దమ్ము లేదా పట్టుకోవడానికి? గట్టి పట్టుకో. ఏది గాలం చూపెడతానికి ఆడియన్స్కి గాలం చూపెడతానికి నేను నా ప్రయత్నం. అంటే దీన్ని తయారు చేసి విధానం చేసి చేపలు పట్టినా కాబట్టి ఇట్లా పట్టినా అని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ చూడండి సేమ్ అదే 2 పాపలు 2 బడ్డీ. ఒకటేమో పాపకు ఉంది, ఒకటేమో గుచ్చాకు ఉంది. కలిపింది ఉందిగా, ఇవి కూడా బతుకునే బతుకునే రిలీజ్ చేస్తాను. చాలా చూసుకోండి. ఇది కూడా బతుకు ఉంది. ఇది పొలంకి ఇది ఉంది. ఒకటే బతికే కాదు, అది పోతూనే ఉంటారు. అంతే కదా తీసిన. ఇంకొక చేప పడదు ఫీడర్కి. ఈ చేప రిలీజ్ చేయడానికి దాన్ని ఉంచుకుంటాను. అదన్నీ తీసుకుపోతాను. ఒకదాన్ని చేయించుకో. మా అబ్బాయి తింటాడు. అవి కూడా ఉంచుకోవచ్చు అవి కూడా వేసేటోండి కాదు. మంచిగానే ఉన్నాయి. లోన పోతుంది అంటుంది. నాకు కావాలి చేయదు ఇక్కడ పక్కా ఆడేస్తాను చూడు. 2 కూడా మెరుగలే ఈజీగా. నాకైతే 5 కిలోలు ఉంటాయని అనుకుంటాను. 4 నుంచి 5 కిలోల మధ్యలో ఉంటాయి. ఫ్రెండ్స్, నేను 2 రోజుల నుండి చేపలు కొడుతున్నాను. పడట్లేదు, పడతాయి. పెట్టేసాయి. రైట్ మామూలు ఉన్నారు ఆల్రెడీ. షికారీ డబ్బాలు వేసే ఉన్నాయి కానీ సాఫ్ వేసుకొని మరీ షికారీ చేస్తాను పండుకొని మా వాళ్ళు.